దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చక్కగా మీరు తీసుకొని వచ్చిన పరిశుద్ధ గ్రంథాలని మీ ఒడిలో ఉంచుకోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ వాగ్దాన సందేశ కూడికకు దూరాన సమీపాన ఎందరైతే నా యేసయ్య సన్నిధికి వచ్చారో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? ఆమేన్. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మీ దగ్గరకు తీసుకురావడం జరిగింది. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ 10వ నెలలో ప్రభు మమ్మల్ని ఎలాగ నడిపించబోతున్నారని మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చారని నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో తేట తెల్లగా మాట్లాడునుగాక. అందరూ బైబిల్ తెరచి చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. మరొకసారి నేను చదువుతున్నాను, బాగా వినండి. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. మరొకసారి, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. అమ్మా, నా మాట వినరా, నేను చెప్పినట్టు వినరా, అది మంచిది కాదురా అని అన్నాం అనుకోండి, ఏయ్ నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట నేనేంది వినేది అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఏదైనా చెప్పితే దానికి లోబడేటట్లుగా వారి మాట వినేటట్లుగా లేని రోజుల్లో బ్రతుకుతున్నాం. భర్త ఏమో భార్య మాట వినట్లేదు, భార్య ఏమో భర్త మాట వినట్లేదు, పిల్లలేమో తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లిదండ్రులేమో పిల్లల మాటలు వినట్లేదు. అయితే ఏ మానవుడు కూడా ఒక మనిషి మాట వినటం లేదైతే సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడే, ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన ఆ సర్వోన్నతుడైన నాథుడు, సుగుణాల సంపన్నుడైన దేవుడు, ఆరాధ్యుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ 10వ నెలలో ప్రభు మనతో చెప్తూ ఉన్నారు, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. కొడదాని చప్పలు గట్టిగా, దేవుడికి మహిమ కలుగునుగాక. మనం చెప్పిన మాట చొప్పున ఎవరైనా మనతో చేస్తారండి? మనం ఏదైనా మాట చెప్పామనుకోండి, నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట ఏంటి నేను వినేది, తల్లి ఆ వస్త్రాలు ఏంటమ్మా, కొంచెం వస్త్రాలు బాగా వేసుకోవచ్చు, నువ్వేంటి మాకు చెప్పేది, నీ మాట మేము వినాలా, అమ్మా కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా, అంతేలే నేను ఏ కూర చేసినా నీకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అని అంటుంది అక్క. అయ్యా మనం ఇట్లా చేయకూడదు, ఆడదన్న మాట విన్నాడు అని చరిత్రలో నాకు పేరు రాకూడదు. నీ మాట ఏంది నేను వినేది, మొగుడు మాట నువ్వు వినాలి, నీ మాట నేనేం తినేది, నేను నిన్ను కట్టుకున్నానా నువ్వు నన్ను కట్టుకున్నావా, నేను ఏది చెప్తే అది నువ్వు వినాలా. ₹1 సంపాదిస్తున్నావు అని చెప్పి నువ్వు పెత్తనం చెల్లిస్తే ఎట్లా? నేనేది చెప్తాను అది వినాలా. ఇంటికి యజమానుడు ఎవరు, నువ్వా నేనా? నేనేది చెప్తానో అది నువ్వు చెయ్యి, నా మాట నువ్వు వినాలి. నీ పెత్తనం ఇక్కడ సాగు, నీ మాట వినేవాడు లేడు ఇక్కడ. ఒకవేళ నీ మాటే చలాయించాలి, నీ మాటే వినాలని అనుకుంటే పెట్టి వేడ సర్దుకొని బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఎండే వాళ్ళు ఉన్నారు నీ మాట అని చెప్పే లోకంలో బ్రతుకుతున్నా. కానీ నా యేసయ్య ఎవరో చెప్పనా, నీవు చెప్పినది ప్రతిదీ చేయగలిగిన దేవుడు. ఆమె చూడండి మోషే
నీవు చెప్పిన మాట చొప్పు నేనేం చేస్తాను, నేను చేస్తాను. నువ్వు ఏది చెప్తావో, నువ్వు ఏది అడుగుతావో, నువ్వు ఏది మాట్లాడుతావో అది నేను చేస్తాను. ఎందుకో తెలుసా? నీ మీద నాకు కటాక్షం కలిగినది. ఆమేన్. నువ్వు ఏదైతే చెప్తావో, నువ్వు ఏదైతే అడుగుతావో, ఇది కావాలి ప్రభువా, ఇది నాకు చేయి ప్రభువా అని నువ్వు దేవుని చెప్పగలిగితే, నా యేసయ్య ఎవరో తెలుసా, నా యేసయ్య ఎవరో తెలుసా, నీవు చెప్పినదల్లా చేసే దేవుడు. కారణం ఏంటి? మనం ఏమన్నా గనులువా, మనం ఏమైనా ఆశానుభావులువా, లేకపోతే మనం ఏమైనా అందచందాలు కలిగిన వాడవా, లేకపోతే మేడమిద్దులు కలిగిన వాడవా, లేకపోతే వైభవం కలిగిన వారు అని అంటే కాదు కాదు కాదు. నీవు చెప్పినదల్లా యేసయ్య చేయడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆయనకు నీ మీద కటాక్షం కలిగింది, యేసయ్యకు నీ మీద దయ కలిగింది, యేసయ్యకు నీ మీద ప్రేమ కలిగింది, యేసయ్యకు నీ మీద కరుణ కలిగింది. అందుకనే యేసయ్య ఈ 10వ నెలలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్తావో అవన్నీ నేను చేస్తాను. నీవు నాతో చెప్పు మోషే, నేను చేస్తాను. ఎందుకు ప్రభువా? నేను ఎవరిని, నరమాత్రుని, అంతలోనే వాడిపోయే పువ్వు లాంటి వాడిని, మరి ఇలాంటి వాడినా అని అంటే, అవునయ్యా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా నీ మాట వినేది? నేను నిన్ను కనికరించాను, నేను నిన్ను కటాక్షించాను, నేను నీ మీద దయ చూపించాను. కనుకనే నీవు చెప్పిన మాట చొప్పు నేనేం చేస్తాను, నీకు ప్రతిదీ చేస్తాను మోషే. అయితే ఈ రాత్రి నా దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, నువ్వు ఏదైతే ప్రభువుకి చెప్తావో అవన్నీ చేయడానికి నా యేసయ్య సంసిద్ధంగా ఈ రాత్రి నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఎందుకు చేస్తాడు అని అంటే, ఆయనకు మన మీద ఏం కలిగింది? కటాక్షం కలిగినది. చెప్పండి, ఏం కలిగింది? ఆయనకి కటాక్షం కలిగింది యేసయ్యకు. ఆయనకు నీ మీద కరుణ కలిగింది, ఆయనకు నీ మీద దయ కలిగింది. కనుకనే నువ్వు ఏ మాట అయితే చెప్తావో అవన్నీ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. నా మాట అర్థమైందండి? నువ్వు ఏది చెప్తావో ఈ లోకంలో ఉన్న మనుషులు చేయకపోవచ్చు, సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడు నీ జీవితంలో నువ్వు చెప్పినదల్లా చేయబోతూ ఉన్నాడు. అది నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే, నమ్మిన ప్రతి వారి జీవితంలో వారి చెప్పిన మాట చొప్పున ప్రభు చేసి వారి మీద కటాక్షం కలగ చేయునుగాక. ఆమేన్. ఈ రోజున మనం చెప్పిన మాట ఎవరు వినట్లేదు, మన మీద కటాక్షాన్ని చూపించేవారు లేరు. ఈ రోజున దేవుని కటాక్షాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క దయ పొందుకోవాలి, దేవుని యొక్క కరుణ పొందుకోవాలి అని నడిపించబడే మానవుని ఎప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఈ రోజున మానవుని చూస్తే ఎవరి కటాక్షాన్ని కోరుకుంటూ ఉన్నాడంటే, సామెతల గ్రంథం 19వ వాక్యంలో రాయబడింది, అనేకులు గొప్పవారి కటాక్షాన్ని వెతుకుతూ ఉన్నారంట. మనుషులు ఎవరి కటాక్షాన్ని వెతుకుతూ ఉన్నారు, ఎవరు దయ కోరుకుంటూ ఉన్నారు, ఎవరు కరుణ కోరుకుంటూ ఉన్నారయ్యా అంటే, వాక్యములు ఇలాగ రాయబడింది, అనేక మంది ఏం చేస్తున్నారయ్యా అంటే గొప్ప గొప్ప వాళ్ళ కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటున్నారంటండి. ధన సంపద కలిగిన వారు, వైభవంలో ఉండేవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అండి, రాజకీయ నాయకులు, వీళ్ళ కటాక్షం మా మీద ఉండాలి, లేకపోతే ఊరిలో ఉన్న వార్డ్ మెంబరో, లేకపోతే ఊరిలో ఉన్న ఒక అధికారో, ఊరిలో ఉన్న ఒక వ్యక్తి మీద వారి యొక్క కటాక్షం మా మీద ఉండాలి అనుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం. వాక్యం అదే ఉంటుంది. దేవుడి కటాక్షాన్ని పొందుకోవాలని ఆశపడట్లేదంట. ప్రజలందరూ ఎవరి కటాక్షాన్ని పొందుకోవాలనుకుంటున్నారంటే, గొప్ప గొప్ప వారి కటాక్షాన్ని పొందుకోవాలనుకుంటున్నారంట. ఒకవేళ గొప్ప గొప్ప వారి కటాక్షాన్ని పొందుకోవాలి అని అంటే అవి ఏవి కూడా నీ జీవితంలో నెరవేర్చబడవు. వాళ్ళు ఎవరు కూడా నీ మీద కటాక్షాన్ని చూపించినా నీ మాట వినరు. వింటారండి? ఎవరైనా నీ మీద కరుణ చూపించినా, ఎవరైనా నీ మీద దయ చూపించినా, ఎవరైనా నీ మీద జాలి చూపించినా వారు ఎవరు కూడా నీ మాట వినరు. ఒకవేళ నీ మాట విన్నా సరే అది మనుషులకి ఎలా ఉంటుందంటే ఒక నస అనిపిస్తుంటుంది. ఏంటి, ఎప్పుడు చూసినా నసబెడుతుంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ఎప్పుడు చూసినా అదేంటో గోలలాగుంటుంది, ఏంటి అసలు అని అనుకునే ప్రజలు, అలాంటి ప్రజల కొరకు ఈ రోజున అనేక మంది వారు కరుణించాలి, వారి కటాక్షం మాకు కావాలనుకునే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నా యేసు ఎవరో తెలుసా? ఆయన నీ మీద కటాక్షం చూపేది ఎందుకో తెలుసండి, నీవు చెప్పే ప్రతి మాట చొప్పున చేయగలిగిన దేవుడు. ఆమేన్.
మనుషుల కటాక్షం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. మనుషుల కటాక్షం ఎప్పుడు కూడా మన జీవితంలో నిలకడగా ఉండదు. మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క కరుణ మన జీవితంలో ఎప్పటికీ నిలబడదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, వినాలి నా మాటలు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన అన్న మాట ఏంటంటే, పొలంలోనికి వెళ్ళి తనకున్న 2 భార్యలను పిలిచి పొలంలో ఆ 2 భార్యలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉండినట్లుగా నా మీద ఇప్పుడు లేదు. మీరు వింటున్నారన్న మాటలు. యాకోబు తన 2 భార్యలను పొలంలోనికి పిలిచి వాళ్ళు 2తో మాట్లాడుతున్నారు. మీ నాన్న ఎవరో తెలుసా? నిన్న మొన్న ఎంత కటాక్షం ఉన్నింది నా మీద, నిన్న మొన్న ఎంత దయగా మాట్లాడేవాడు, నిన్న మొన్న ఎంత ప్రేమగా ఉండేవాడు నాతో. అయితే ఈరోజు నా కటాక్షం నా మీద లేదు, ఈరోజు నా దయ నా మీద లేదు, ఈరోజు నా కనికరం నా మీద లేదు. కనుక ఈ రోజున మనం ఏం చేద్దాం? సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన నా మీద కటాక్షం ఉంచిపోతున్నాడు. నేను చెప్పినదల్లా నా మాట చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక పేట సర్దుకొని, గుడ్డలు సర్దుకొని, బట్టలు సర్దుకొని మన ప్రాంతానికి మనం వెళ్దాం. అయ్యా అది కాదయ్యా అని అంటారు. అమ్మాయి అవన్నీ అక్కర్లేదు. ఇన్ని రోజులు నేను మనుషుల కటాక్షం ఏదో ఒరుగు పెడుతుందిలే, ఏదో తెచ్చి పెడుతుందిలే, ఏదో సంపాదిస్తుందిలే అని అనుకున్నాను. కాదు. మనుషుల కటాక్షం నిన్న మొన్న ఉండినట్లుగా మీ నాన్న కటాక్షం నా మీద ఇప్పుడు లేదు. ఇది ఏమైపోయింది? ఈ కటాక్షము మారిపోయింది. లాబాను కటాక్షము యాకోబు మీద ఏమైపోయిందంట? మారిపోయిందంట. నిన్న మొన్న ఉండినట్లుగా ఇప్పుడు లేదంట. మరి మన జీవితంలో కూడా నిన్న మొన్న ఉండినట్లుగా ఆ దయ, ఆ కనికరం, ఆ కటాక్షం ఇప్పుడు మనుషులు మన మీద చూపించరు. మన ద్వారా ఏమండి, మనకు ఏదైనా సంపాదించుకున్నా, మనం ఏదైనా ఎత్తుబడి వేస్తూ ఉన్నా, లేకపోతే మనం ఎదుగుతూ ఉన్నా చూడలేరండి మనుషులు. అందుకనే ప్రభు అంటారు, మనుషుల్లాగా నేను చేయను, నువ్వు ఏదైతే చెప్తావో దాన్ని నేను చేస్తాను. ఎందుకో తెలుసా? నీ మీద నేను కటాక్షించి ఉన్నాను. ఆమేన్. నీ మీద నేను కటాక్షించి ఉన్నాను. ఒకవేళ ఇన్ని నెలలు ఇంకా దేవుని కటాక్షం లేకపోతే, అయ్యా ఇంకా నేను దేవుని యొక్క కటాక్షాన్ని చూడలేకపోతున్నాను, ఇంకా దేవుని యొక్క కరుణ పొందుకోలేకపోతున్నాను, ఇంకా దేవుని దయ పొందుకోలేకపోతున్నాను అని ఒకవేళ ఈ రాత్రి మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో యేసు ప్రభు ఒక మార్గం గుండా వెలుచు ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చారండి. మీరు వినాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చి ఆ తండ్రి యేసు ప్రభుని అడుగుచున్నాడు, ఓ యేసయ్యా, సర్వాన్ని సృష్టించిన దేవుడా, ఎందరో జీవితాల్లో కటాక్షాన్ని కలగజేశావు, ఎందరో జీవితాల్లో దయను చూపించావు, ఎందరో జీవితాల్ని బాగు చేశావు, ఎందరో జీవితాల్ని అద్భుతకరంగా మార్చావు కదా. నువ్వు కనికరాన్ని చూపించే దేవుడు, నువ్వు కటాక్షాన్ని చూపించగలిగిన దేవుడు కదా. ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చానయ్యా, నాకు లేక కానీ ఒక్క కుమారుడున్నాడయ్యా. ఆ కుమారుడు పైన నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? కటాక్షము చూపించుము అని కోరుకుంటూ ఉన్నాడు. వింటున్నారా నా మాటలు? ఆ తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి నా కుమారుని కటాక్షించుము అని వేడుకుంటున్నాడు యేసయ్యను. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా యేసయ్యా, నా బిడ్డల్ని కటాక్షించు, నా భర్తను కటాక్షించు, నా కుటుంబాన్ని కటాక్షించు, నా జీవితాన్ని కటాక్షించు అని ఈ రాత్రి యేసయ్యను నువ్వు వేడుకోగలిగితే ఆ కటాక్షం ఏం చేస్తుందయ్యా అంటే, వినాలి నా మాటలు, ఆ కటాక్షం ఏం చేస్తుందయ్యా అంటే నీవు చెప్పిన మాటల్లా చేస్తుంది. కొడదాం చెప్పలు గట్టిగా, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ తండ్రి ఎలాగైతే యేసయ్య దగ్గరకు వచ్చి అడిగాడు, ఈ వాగ్దాన సందేశకుడికి వచ్చిన నా దేవుని ప్రియులారా, యేసయ్య కటాక్షాన్ని కోరుకోగలిగితే, ఇదివరకు చూసాం ఎంతోమంది మనుషులు కటాక్షాన్ని పొందుకుంటూ ఉన్నారు, మనుషులు కటాక్షాన్ని అడుగుచూ ఉన్నారు. ఈ రాత్రి మనుషుల కటాక్షంగా అది నీ మీద ఉండాల్సింది. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు, దేవుడిని అడుగు, ప్రభువా నీ కటాక్షం నాకు కావాలి, నీ కటాక్షాన్ని నేను కోరుకుంటున్నానయ్యా. ఇన్ని దినాలు గొప్ప గొప్ప వారి కటాక్షం నా మీద ఉండాలని ఆశపడ్డాను, గొప్ప గొప్ప వారి దయ నా మీద ఉండాలని నేను పరుగులెత్తాను, వాళ్ళు ఎవరు కూడా నేను చెప్పిన మాట చేయలేదయ్యా.
ఈ రాత్రి నమ్మదగిన దేవుడు నీతో మాటిస్తూ ఉన్నాడు. ఏం మాట తెలుసా? నా కటాక్షం నీ మీద కలిగి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆ కటాక్షం మన మీద కలిగి ఉన్నది మనం చెప్పిన మాటల్లా చేయడానికి. ఆ తండ్రి వచ్చి అడుగుతాడయ్యా, యేసునాథా నా కుమారుని కటాక్షించయ్యా, నా కుమారుని కటాక్షించయ్యా. వాడు జీవితం ఏమంత బాగోలేదు, వాడి ద్వారా మేము ఏదైనా బ్రతుకుతాంలే అని అనుకున్నాం, వాడి ద్వారా ఏదో మంచి పేరు వస్తుందిలే అని అనుకున్నాం. కానీ వాడి జీవితం చూస్తేనేమో దురాత్మ బట్టి ఉంది. దురాత్మ బట్టి వీధిలంట తిరుగుతూ ఉన్నాడు, పైన వస్త్రాలు వేసుకోవట్లేదు. వాడి వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందయ్యా, దయతో వాడిని కటాక్షించు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ కుటుంబంలో ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినకుండా, ఒకవేళ వారి మీద దేవుని కటాక్షం లేకుండా వారి లోకంలో బ్రతుకుచు ఉన్నట్లయితే ఈ రాత్రి యేసయ్య దగ్గర నువ్వు అడగగలిగితే, ప్రభువా నాకు లేక ఒక కుమారుడు అన్నారయ్యా, వాడిని కటాక్షించయ్యా. నాకు ఒక కుమార్తె ఉందయ్యా, నా బిడ్డను కటాక్షించయ్యా. అయ్యా నా భర్తను కటాక్షించు ప్రభువా. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ప్రభువా మందిరానికి రమ్మని, ఎంతసేపు చెప్పినా నన్ను తిడుతున్నాడు, నన్ను హేళన చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను లెక్క చేయట్లేదు. మందిరానికి రా, యేసయ్య మాటలు విను, యేసయ్య చెంతకు చేరు, ఆయన సమస్తాన్ని నీ జీవితంలో చేస్తాడని ఎన్నిసార్లు మొరపెట్టినా ప్రభువా నా మాట వినట్లేదు యేసయ్యా అని ఈ రాత్రి నీ జీవితంలో ఎవరి కొరకైతే నువ్వు కటాక్షాన్ని అడగగలుగుతావో నా యేసయ్య ఖచ్చితంగా వారందరికీ కటాక్షాన్ని చూపించునుగాక. ఆమేన్. ఆ తండ్రి అడిగాడండి, యేసయ్యా నా కుమారుని కటాక్షించు అని అడిగాడు. ఆయన చెప్పిన మాట చొప్పునే, ఏమండి, ఆ తండ్రి చెప్పిన మాట చొప్పునే యేసయ్య అతని జీవితంలో కనికరించి కటాక్షాన్ని చూపించి అతని కుమారుడిలో ఉన్న దురాత్మను పోగొట్టి అతనుకు అద్భుతమైన కార్యాన్ని యేసయ్య చేశాడు. మరి అలాంటి విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు రాగలిగితే, యేసయ్య సన్నిధిలో నువ్వు అడగగలిగితే, ప్రభువా నా భర్తను కటాక్షించయ్యా, నా బిడ్డలను కటాక్షించు ప్రభువా, నీ కటాక్షం నాకు కావాలి ప్రభువా అని ఈ రాత్రి నువ్వు యేసయ్యను వేడుకోగలిగితే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు వరకనే వెళ్ళవు, నా యేసయ్య కటాక్షం నీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ఇంతకీ ఆయన కటాక్షం మన మీద ఉండడం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన కటాక్షం మన జీవితంలో కలిగితే, ఆయన కరుణ మన మీద ఉంటే, ఆయన దయ మన మీద చూపగలిగితే ఆయన మన జీవితంలో ఏం కలగజేస్తాడు? ఈ కటాక్షం ద్వారా మనకి ఏం ఒరుగుతుంది? ఈ కటాక్షం ద్వారా మనం ఏం పొందుకోగలుగుతాం? ఆయన కటాక్షం ద్వారా మన జీవితంలో ఎలాంటి మేలులు అనుభవించగలుగుతామో ఒక 2-3 మాటలు నేను చెప్తాను చూడండి. దావీదు రాసిన 44వ కీర్తన, అందరు బైబిల్ తీసి చూడండి. 44వ కీర్తన 44వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 44వ కీర్తన 3వ వాక్యం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. కొడదాం చప్పలు గట్టిగా, పట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలగజేసింది వాళ్ళకున్న ఖడ్గము కాదు. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలగజేసింది వాళ్ళకున్న బలము కాదు. ఇశ్రాయేలుకు విజయాన్ని కలగజేసింది ఎవరో తెలుసా అండి? ఆయన కటాక్షము. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు కటాక్షాన్ని ఉంచాడు. ఆయన కటాక్షం ద్వారా ఏం కలిగిందయ్యా అంటే, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి ఏం చేసింది? అక్కడ విజయాన్ని కలగజేసింది. దేవుని కటాక్షం ద్వారా మనకి ఏం కలుగుతుందయ్యా అంటే, ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, విజయం నీ సొంతం కాబోతుంది. ఆమేన్. ఎక్కడైతే అపజయాల మధ్యలో నడిపించబడుతున్నావో, ఈ 2024వ సంవత్సరంలో ఇప్పటికీ 9 నెలలు గడిచిపోయాయి. ఈ 9 నెలల్లో ఎన్నో అపజయాలు చూసాం, ఎన్నో ఒడిదొడుకులు చూసాం. ఇంక అయిపోతుందిలే, ఇంక జరుగుతుందిలే, ఇంక వేసేసేయాలే అడుగులే అని అనుకున్నప్పుడే వెంటనే పడిపోతున్నాం. ఎన్నో అపజయాలను చూస్తూ ఉన్నావేమో.
ఎన్నో అపజయాలు దారిలో నడిపించబడుతున్నావేమో. ఇంకా నా జీవితంలో జయాన్ని పొందుకోలేను, ఇంకా నా జీవితంలో జయం అనేది కలగదు, విజయాన్ని నేను చూడలేను, విజయం నా సొంతం కాదు అని ఒకవేళ నువ్వు నడిపించబడితే ఈ రాత్రి ప్రభు అంటారు, నా కటాక్షాన్ని కొంచబోతున్నాను. ఈ కటాక్షం ఎందుకయ్యా అని అంటే నీకు విజయాన్ని కలగచేయడానికి, జయాన్ని నీ జీవితంలో కలగచేయడానికి. ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏదైతే విజయాన్ని చూడలేకపోతున్నావో, చేయదాకా వచ్చిందయ్యా ఇంక విజయాన్ని పొందుకోగలుగుతాను అని అనుకుంటున్నామేమో, అది మన జీవితంలో అఫలమైపోతుంది, విఫలమైపోతుంది, నిరసిల్లిపోతుంది. ఒకవేళ దేవుని ప్రియులారా, ఈ 9 నెలలు ఒకవేళ విజయం నీ సొంతం కాలేదేమో, అపజయాల మధ్యలో నడిపించబడుతున్నావేమో, అపజయాల మధ్యలో నడిపించబడుతూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే తలపెట్టాలనుకుంటున్నావో, ఇంక జరుగుతుందిలే, ఇంక అయిపోతుందిలే, ఇంక చేయదాకొచ్చిందిలే అని అనుకున్న పరిస్థితులు ఎన్నో అపజయాలు చూసేవేమో. నా యేసయ్య ఎవరో తెలుసా? ఈ రాత్రి నీ మీద కటాక్ష నుంచి విజయాన్ని ప్రభు నీకు కలగచేయునుగాక. ఆయన విజయాన్ని కలగచేయాలి అని అంటే ఆయన కటాక్షం మన మీద ఉండాలి. ఎక్కడ పాస్టర్ గారు ఏ రోజున కూడా మా జీవితంలో విజయాన్ని మేము చూడట్లేదు, జయాన్ని పొందుకోవట్లేదు, జయం చూద్దాము, విజయాన్ని మేము అనుభవిస్తాము అని అనుకుంటే మేము విజయం పొందలేకపోతున్నాం. లోకంలో ఎంతోమంది దుష్టులు విజయాన్ని పొందుతున్నారు. దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్న వారేమో మిద్ది మీద మిద్దు కడుతున్నారు, దేవుని నమ్ముకోకుండా ఉన్నవారేమో బాగానే ఉంటున్నారు, దేవుని నమ్ముకోకుండా ఉన్నవారేమో మంచిగానే సంతోషంగానే ఆనందంగానే మేడ మీద మేడలు కట్టుకుంటూ ఆనందంగా సంతోషంగా అబ్బో ఎంత వైభవంగా బ్రతుకుతున్నారో. మరి యేసయ్యను నమ్ముకున్న నాటి నుంచి మా జీవితంలో ఏం వరగలేదు, ఏం సమకూడలేదు, ఎప్పుడు చూసిన అపజయాల త్రోవలనే నడిపించబడుతున్నాం. ఇంకా యేసయ్య మాకెందుకు, ఇంకా యేసయ్యని విడిచిపెడతాం, యేసయ్య మాకు అవసరం లేదు, యేసయ్యని మేము విడిచిపెడతాం. యేసయ్యని నమ్ముకోవడం ద్వారా ఏమొచ్చింది? యేసయ్యని నమ్ముకోవడం ద్వారా అపజయమే కలిగింది. కానీ మీ ఎక్కడ పెట్టిన అపజయాలు పాలైపోతున్నావే, కానీ యేసయ్యని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు మాత్రం బాగున్నారు. యేసయ్యని నమ్ముకోకుండా తిరుగుతున్న వాళ్ళు మాత్రమేమో సంతోషంగా బ్రతుకుతున్నారు. మరి యేసయ్యని నమ్ముకొని మాకేంటి అని అంటే యోబు అంటారు ఒక మాట చదవండి. ఆ మాటను యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. గంట అవుతుందయ్యా వీళ్ళు ఎత్తే లోపల. మా దుష్టులకు విజయము కొద్ది కాలం ఉంటుంది. మా వినాల మాట. లోకంలో ఉండే వాళ్ళకి, యేసయ్యను నమ్ముకోకుండా ఉండే వాళ్ళకి విజయం కలగదనట్లేదు. కానీ ఎంతకాలం ఉంటుంది అని అంటే కొద్ది కాలం మాత్రమే ఉంటుంది అండి. తాగుబోతుడు కూడా బాగా బతుకుతున్నాడు అయ్యా, పాపం చేసే వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారయ్యా. కానీ యేసయ్య అంటే తెలియదు, ఏమీ తెలియదు, రక్షణ తెలియదు, బాప్తిసం తెలియదు, చర్చి తెలియదు, సర్వాన్ని సృష్టించిన దేవుడెవరో కూడా తెలియదు. వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారంట? విజయాన్ని కలిగి నడిపించబడుతున్నారు, విజయోత్సవాలతోనే ఉంటున్నారు. కానీ మేము మాత్రం అపజయాల మధ్యలోనే పొరపాటు. యేసయ్య ఏం చెప్తున్నారో తెలుసా? కలుగుతుంది, విజయం కలుగుతుంది. సాతానుగాడు కూడా వాడికి ఏం చేస్తాడు? దుష్టుడు విజయాన్ని కలగజేస్తాడు, విజయాన్ని ఇచ్చినట్టే ఉంటాడు, జయం కలుగుతున్నట్టే ఉంటుంది. అది ఏది కూడా వారి జీవితంలో స్థిరంగా ఉండదు. ఉంటుందా? అక్కడ ఏమని ఉంది? దుష్టులకు విజయము ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. నేను నీతిమంతుడిని, యేసయ్య రక్తం చేత కడగబడిన వాడిని, రక్షించబడిన వాడిని, మరి ఎందుకని నా జీవితంలో జయాన్ని కలగట్లేదని అంటే ప్రభు అంటారు, ఆగు, నేను నీ మీద కటాక్షించాను, నేను ఖచ్చితంగా నీకు విజయాన్ని కలగజేస్తాను. ఆమేన్. ఆయన విజయాన్ని కలగజేసే దేవుడు అండి. ఈరోజు కాకపోయినా రేపైనా విజయం నీ సొంతం కాబోతుంది. ఆ విజయం నీ సొంతం కావాలి అని అంటే దేవుడు కటాక్షం మన మీద రావాలి. చాలామంది విజయాన్ని చూడలేకపోతున్నారండి, అపజయాల మధ్యలోనే నడిపించబడుతూ ఉన్నారండి. మీరు లోకంలో చూస్తూ ఉంటారు, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కూడా. ఏమండి, అన్నిటికంటే మొదటగా ఎదిగే చెట్టు ఏంటి మా? అన్నిటికంటే మొదటిగా ఫస్ట్ నువ్వు వేస్తేనే ఏమండి 4 చినుకులు పడితే సర్రన వచ్చేస్తుంది. ఏం చెట్టు అది?
చెప్పండి అక్క. మునగ చెట్టు వేసి చూడండి, 4 రోజులు తిరిగిన దానికి 4 మునక్కాయలు కూడా కోసుకొని సాంబార్ కూడా వండుకుంటాం. అది యాప చెట్టు వేసి చూడు, మన సగ జీవితం అయిపోవాలి. అది పెద్ద అయ్యేసరికి ఒక పెద్ద మానవ అవ్వాలంటే సగ జీవితం అయిపోవాలి. అది లేటుగా వస్తుంది. ఇప్పుడు మొదటగా పెద్ద వర్షం వచ్చింది, తుఫాను రేగింది, గాలి రేగింది. ఈ రెండిట్లో ఏది ముందు పడిపోతుంది? అది రెండు ఒక చెట్లే, రెండు నాటబడింది ఒకే సమయంలోనే. కానీ మొదటగా పడిపోయింది ఏది? మునగ చెట్టు పడిపోయింది. మనం అనుకుంటాం ఇదేందబ్బా ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందిరా అంటే అది గాలికి పడిపోతుంది. అది గాలికి పడిపోతుంది, నీ వానకు పడిపోతుంది, అది నిలబడదు. కానీ నా యేసు ఎవరో తెలుసా? ఈ యాప చెట్టు నిదానంగా మొలుస్తుంది. ఎందుకు మొలుస్తుందో తెలుసా? అది దాని వేరులో లోపల బలంగా దించుకొని ఆ తర్వాత లేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ తర్వాత ఎంత గాలి వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎన్ని తుఫాన్లు రేగి అన్ని చెట్లు కొట్టుకుపోయినా ఆ యాప చెట్టు మాత్రం అట్టే ఉంటుంది. మునగ చెట్టు ఏమైంది? సర్రని పెరిగింది, అమ్మ ఎప్పుడో పడిపోయింది. ఉండదు. దుష్టుడు మనం కళ్ళ ఎదుట అట్లాగే లేస్తాడండి. విజయాన్ని చూసినట్టే ఉంటాం, అమ్మో అని అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు? కొద్ది కాలం మాత్రమేనండి. నా యేసు ఎవరో తెలుసా? నీ మీద కటాక్షం ఉంచి నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఈ విజయం ఏం చేస్తుందయ్యా అని అంటే, ఎలాంటి విజయాన్ని కలగజేస్తాడు అని అంటే, బైబిల్లో దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. ఈ దావీదు భక్తుడు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దైవజనుడు ఇంటికి వెళ్ళాడు. ఇది ప్రారంభ దినాలు. దైవజనుడు ఇంటికి వెళ్ళి, బ్రదర్ నీకు ఎంతమంది కుమారులు అయ్యా? అయ్యా నాకు కుమారులు ఉన్నారయ్యా. మరి పిలువు. వినాలి నా మాటలు. ఉన్నారా నీ కొడుకులు? ఉన్నారయ్యా. ఎక్కడున్నారయ్యా? పిలువు. ఎక్కడున్నారయ్యా కుమారులు? ఇంట్లో ఉన్నారయ్యా. మగోడు ఇంట్లో ఉండొచ్చా? నాకు అప్పుడు నవ్వు వస్తుంటుంది వాక్యం చదివినప్పుడు. పురుషుడు ఇంట్లో ఉండొచ్చా? ఏం చేయాలా? ఆడ మనిషి ఇంట్లో ఉంటుంది, మగోడికి ఏం పని ఇంట్లో? అమ్మ ఆడ మనిషి కంటే అన్నం వండాలి, గుడ్డలు తుక్కోవాలి, గిన్నెలు తోముకోవాలి, పిల్లలు రెడీ చేయాలి, ఇంటి శుభ్రం చేసుకోవాలి. వాళ్ళ పని అది. మగోడి పని ఏం పని? పురుషుడి పని ఏం పని? బయటికి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలి, పని చేయాలి, రూపాయి సంపాదించాలి, ఇంట్లో తెచ్చిపెట్టాలి, అన్నిటినీ సమకూర్చాలి. కానీ ఈ మగవాళ్ళు ఎక్కడున్నారు? ఏందమ్మా ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. అయితే సరే, ఎందుకు వచ్చిన అందరూ రెడీ అయ్యారు, స్నానం చేసుకున్నారు, బయటకు వచ్చారండి. దైవజనుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఏం ప్రభు ఈడేనా? ఈడు కదా. ఈడే ప్రభు. ఈడు కదా. అందరు నెరవేశారు. ఏం ప్రభు ఎవరిని కాదు అంటున్నావే ఏంటి? అడుగు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అడుగు. అయ్యా ఇంకెవరైనా నీకు? ఉన్నాడులేయ్యా వాడు ఒక తలకు మాసినోడు. ఎక్కడున్నాడు వాడు? పిలువ. ఇంట్లో ఉన్నాడేమో, మొల కూర్చొని ఉన్నాడేమో. లేదయ్యా టీవీ చూస్తుంటాడు, పిలువ. వాడు టీవీ చూసేవాడు కదయ్యా. సెల్ ఫోన్ చూడ్డాయా వాడు. మరి ఏం చేస్తాడు? వాడు ఎక్కడున్నాడు తెలుసా? అరణ్యంలో మేకలు కాస్తూ ఉన్నాడు. కూడా చపలిగడిగా పని చేసుకుంటూ ఉన్నాడయ్యా. వాడు కష్టపడేవాడు, వాడు కష్టపడే వ్యక్తి. అయితే వాడిని పిలువు. వాడెందుకయ్యా? వాడిని ఎందుకు అభిషేకించేది? వాడే కావాలంటున్నాడు దేవుడు. నాకేం తెలుసు? వస్తా ఉన్నాడండి. ఎట్టుంటాడు మేకలు కాసుకునేవాడు. ఈ ముక్కులేట గారతా, ఈ డైరెక్ట్ కాసుకుంటా, ఈ సొక్క ఇడదారిపోయి, ఆ తల ఆ సింపురు చుట్టూ వేసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటేనటండి దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు అదిగో వాడు వస్తున్నాడు. ఆయన ఓడేంది ప్రభువా? వాడు భూమికి జాడ ఉన్నాడు, వాడేమి అంతగా అందగాడు కాదు, వాడేమో శివుడు ముక్కులోడు, వాడు ఇంటికేమో తారుమారుగా ఉన్నాయి, ఎండకు బాగా నల్లగా అయిపోయాడు. వాడే నేనెవరో తెలుసా? హృదయాన్ని ఎరిగే దేవుని. వాడే కావాలి నాకు. ఏంది ప్రభా? ఆజానుబాబులు రేపో మాపో రాజు దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు. మరి వాళ్ళు ఎవరో? వాళ్ళు పనికిరాదు. వాళ్ళెవరో? ఎక్కడుండే వాళ్ళు? ఇంట్లో కూర్చొని ఉన్నారు. దావీదు ఏం చేస్తున్నాడండి? నష్ట కష్టాలు అన్నీ తిరిగినవాడు, సుఖ దుఃఖాల్లో నలిగినవాడు, శ్రమలంటే తెలుసు, వానంటే తెలుసు, వర్షం అంటే తెలుసు, ప్రతిదీ తెలుసు ఆయనకి. ప్రతి దాంట్లో నుంచి బయటికి రాగలిగిన వాడు, ప్రతి దాంట్లో విజయాన్ని చూసినవాడు.
నష్టంలో అయినా బ్రతుకుతాడు, సంతోషంలో అయినా ఉండగలుగుతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, వాడు కావాలి నాకు, వాడి మీద నాకు కటాక్షం కలిగింది అంటాడు. తీసుకొని వచ్చారండి, నూనె పోసారు, తైలాన్ని పోసారు, అభిషేకించారు. అభిషేకించిన తర్వాత కొద్ది దినాలకు అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆనాడు ప్రారంభించబడిన విజయం తన సొంతం అయిపోయింది. కొడదాం చెప్పలు గట్టిగా, యేసయ్యకు మహిమ కలుగును గాక. వాస్తవానికి ముందు విజయం పొందింది ఎవరయ్యానంటే అన్నలు. ఎందుకనంటే అన్నలు ఎప్పుడు చూసినా ఎక్కడుండేవాళ్ళు? రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు. మంచి చదువుకున్నారు, అజానుభావులు, బలం కలిగిన వాళ్ళు అండి. వాళ్ళు మంచి విజయాలను చూశారు, మంచి సంతోషంతో నడిపించబడుతున్నారు. కానీ ఎప్పుడు చూసినా దావీదు జీవితంలో ఎక్కడ చూసినా ఎప్పుడు శ్రమలే. ఎప్పుడు చూసినా అడవిలో బ్రతుకుతున్నవాడు. ఎప్పుడు ఎలుగుబంటి వస్తుందో, ఎప్పుడు సింహం వస్తుందో, ఎప్పుడు ఏమొచ్చేదో అని బిక్కుమంటూ బ్రతికేవాడు. కానీ దావీదును వదిలిపెట్టాడు ఆ దేవుడు. తీసుకొని వచ్చి అభిషేకించి నిలబెట్టి గొలియాతు దగ్గర ప్రారంభించబడిన విజయం అండి ఏమైంది? అంతటితో ఆగిపోయిందా? ఆ విజయం ఏమైందయ్యా అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలోనే అంటారు, చదువుతారా? రెండో సమూయేలు 7:1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసి. చాలు. దేవుడు ఏం చేశాడు దావీదుకనంటే నలుదిక్కుల ఏం చేశాడు? అతనికి విజయాన్ని కలగజేశాడు. శత్రువే లేకుండా చేశాడు దేవుడు. శత్రువే లేకుండా విజయాన్ని కలగజేశాడు దావీదుకు. ఏ దిక్కులు అంటారా? ఇప్పుడు ఒక దిక్కా? కొంతమందికి చూడండి, ఒక దిక్కుంటే ఇంకొక దిక్కు ఉండదు, ఇంకొక దిక్కుంటే ఇంకొక దిక్కు ఉండదు. యేసయ్య ఎవరో తెలుసా? నీ మీద కటాక్షం చూపిస్తే నల్లు దిక్కుల నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఆమేన్. నల్లు దిక్కుల నువ్వెక్కడ అడుగు పెట్టినా, నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ పనిని పూనుకున్నా, ఏ కార్యం చేయాలనుకున్నా, ఇది కావాలి అని నువ్వు నిలబడితే విజయాన్ని ప్రభు నీకు కలగజేస్తాడండి. విజయాన్ని నీ జీవితంలో నిలబెట్టినట్లుగా ప్రభు చేస్తాడు. ఒక పక్క నుంచే కాదు ఏంటి, ఏదైనా పని చేస్తే అపజయం, ఏదైనా ఉద్యోగానికి వెళ్తే అక్కడ అపజయం, ఏదైనా వ్యాపారం చేద్దామంటే అక్కడ అపజయం, లేకపోతే ఏదైనా పని చేసుకుందాం అంటే అక్కడ అపజయం. యేసయ్య ఎవరో తెలుసా? నువ్వు ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా, నువ్వు ఏ పని తలపెట్టినా, ఏమండి నువ్వు ఏ కార్యం తలపెట్టినా, నువ్వు ఏదైనా చెయ్యి, నీ ఇష్టం, ఏమండి నీ ఇష్టం వచ్చిన పని చెయ్యి, అది ఎక్కడికి వెళ్ళినా విజయం నీ సొంతంగా మార్చబడిపోతుంది. ఆమేన్. దావీదు కంటండి దేవుడు ఎలా విజయాన్ని కలగజేశాడు చెప్పనా? నలుదిక్కుల విజయాన్ని కలగజేశాడంట. చెప్పండి ఎట్లా కలగజేశాడు? నలుదిక్కుల. కొంతమంది చూడండి, ఈ ఈదులో వాళ్ళు ఆ ఈదులో వాళ్ళకి పడదు, ఆ ఈదులో వాళ్ళు ఈ ఈదులో వాళ్ళకి పడదు, ఈ ఈదులో వాళ్ళు ఆ ఈదులో వాళ్ళకి బాగకూడదు, నేను ఆ ఈదులోకి బాగులే ఈ ఈదులోకే బాతా అంటుంటారు. ఏమండి యేసయ్య ఎవరో చెప్పనా? ఆయన నీ మీద కటాక్షం ఉంచి నలుదిక్కుల ఏం కలగజేస్తాడు? నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఆమె నలుదిక్కుల విజయాన్ని కలగజేస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎక్కడైతే అపజయాన్ని చూసావో, ఏ దిక్కు వెళ్ళినా నీకు అపజయం కలిగిందా? నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అపజయం నీ సొంతం అయిపోతుంది అనుకుంటున్నావా? యేసయ్యా ఈ రాత్రి నీతోనే చెప్తున్నాడు, నీకు నేను నలుదిక్కుల విజయాన్ని కలగజేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఈ లోకపరంగా ఎన్ని అయితే నువ్వు అపజయాలు చూసావో, ఏ అపజయ మార్గాల్లో అయితే వెళ్ళావో, నా యేసయ్య ఇంక మీదటి నిన్ను అలాగే చేయడండి. ఎందుకు తెలుసా? ఆయనకు ఈ నెలలో నీ మీద కటాక్షం కలగబోతుంది. ఆమె కటాక్షం చూపిన దేవుడు నలుదిక్కుల నీకేం చేస్తాడు? విజయాన్ని కలగజేస్తాడు. ఒక్క దగ్గరే కాదు. కొంతమంది చూడండి, ఏమండి చదువు ముగించేసినప్పటి నుంచి ఇప్పటికి 5-6 సంవత్సరాలు అవుతున్నా వేస్తూనే ఉంటారు. ఏది పడని, ఏ పోస్ట్ పడని, అది క్లర్క్ కాడి నుంచి ఏమండి పెద్ద పోస్ట్ వరకు ఏది వదలరు, అన్నిటికీ వేస్తూనే ఉంటారు. వీళ్ళు డబ్బులు అయిపోతున్నాయి కానీ ఒక జాబ్ వచ్చిందిలే.
ఏమండి, వీళ్ళు డబ్బులు అయిపోవడమే కానీ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది లేదు. వీళ్ళు డబ్బులు అయిపోవడమే కానీ వాళ్ళ జీవితంలో ఏం కలిగింది లేదు. ఇంక ఎంతసేపు ఏడువే జాబులకి వస్తుందేమో, ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే అది కాకపోతే ఇది అనుకుంటా ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయిపోయిందేమో. ఎందుకో నా యేసయ్య నీ మీద కటాక్షించబోతున్నాడు. నీ బిడ్డల మీద నా యేసయ్య కటాక్షించబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో ఒకవేళ ఇంకా అపజయాల మధ్యలో నడిపించబడుతూ ఉంటే నా యేసయ్య నీ మీద కటాక్షించి, నీ బిడ్డల మీద కటాక్షించి, నువ్వెక్కడికి వెళ్ళినా విజయాన్ని ప్రభు నీకు కలగచేయునుగాక. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఏమండి మన ఆత్మీయ జీవితంలో విజయాన్ని చూడాలనుకుంటున్నాం, కానీ ఎందుకనో అపజయాల మధ్యలో నడిపించబడుతున్నాం. ఈ లోకాన్ని మనం జయించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడారు, ఈ లోకపరంగా విజయాన్ని కలగజేస్తానన్నారు. అలాగే ఆత్మీయంగా కూడా విజయం చూడాలి. మనం ఆత్మీయంగా కూడా ఆత్మీయమైన స్థితిలో మనం విజయాన్ని కలగలేకపోతున్నాం. అయ్యా, నేను ఎంతో నిష్ఠగా బ్రతకాలనుకుంటున్నాను, ఎంతో దేవుని కొరకే జీవించాలనుకుంటున్నాను, ఒక సమర్పణ కలిగి, ఒక త్యాగం కలిగి దేవుని కొరకు నిష్ఠగా బ్రతకాలనుకుంటున్నాను. అదేంటో పాస్టర్ గారు, ఉండాలనుకున్న ఒక 5 నిమిషాలే, ఇక్కడ తీర్మానం చేసుకున్న 2 నిమిషాలే, ఆ గేటు దాటిని వెళ్ళిన తర్వాత మరలా విజయాన్ని చూడలేకపోతున్నాను, నా ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాను, లోకంలో పడిపోతున్నాను, లోకాన్ని జయించలేకపోతున్నాను అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అంటే ప్రభు అంటారు, ఎందుకని నువ్వు పడిపోతున్నావు ఈ లోకంలో, ఈ లోకాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు అని అంటే, ఏమండి బైబిల్లో రాయబడి ఉంటుంది చక్కటి మాట, చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూడగలిగితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఈ మాట గమనించాలి, ఎవరి మూలంగా పుట్టిన వారందరూ? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కొడదాం చప్పులు గట్టిగా, కొట్టండి గట్టిగా. ఇప్పుడు లోకాన్ని జయించాలి అని అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరైతే దేవుని మూలంగా పుడతాడో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించాలి అని అంటే ఆషామాషైన పని కాదు. లోకాన్ని జయించాలి అని అంటే ఏమండి, లోకాన్ని విడిచిపెట్టాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిగా నీవు మారాలి. మరి దేవుని మూలంగా పుట్టడం అంటే ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళడం కాదు. ఏం చేయాలి? యేసయ్య చెప్పారు కదా, ఆ మాటే కదా మనం వింటాం. అయ్యా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎలా వెళ్తావు? ఇది కాదు. నీవు యేసయ్యను నమ్మి బాప్తిసం పొందుకొని రక్షించబడి సంఘంలో చేర్చబడి వాక్యానికి కట్టుబడి ఉపదేశ క్రమంలో నడిపించబడి దేవుని మూలముగా పుట్టబడి నడిపించబడితే అదేం చేస్తుందో తెలుసా? నిన్ను లోకాన్ని జయించేటట్లుగా చేస్తుంది. లోకాన్ని జయించేది ఏది? మన విశ్వాసం. నీలో విశ్వాసం లేనంత కాలం లోకాన్ని జయించలేవు. ఎప్పుడైతే నీకు విశ్వాసం సన్నగిలిపోతుందో లోకంలో పడిపోతావు. అయ్యా, లోకంలో పడిపోతున్నాను, లోక ఆశలు కలుగుతున్నాయి, లోకంలో ఉన్నవన్నీ నాలోనికి వచ్చేస్తున్నాయి, నేను ఎంత నిష్ఠగా బ్రతకాలనుకుంటున్నా ఉండలేకపోతున్నాను పాస్టర్ అయ్యా అని అంటే వాక్యం అంటుంది, ఎందుకు పడిపోతున్నావు లోకంలో? ఎందుకని విజయాన్ని చూడలేకపోతున్నావు అని అంటే వాక్యం ఏముంటుందో తెలుసా? నీలో ఎప్పుడైతే ఏమండి విశ్వాసం సన్నగిల్లుతుందో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో నిలబడవో, విశ్వాసం నుండి ఎప్పుడైతే తొలగిపోతావో ఆటోమేటిక్గా ఏమైపోతాం? లోకంలో పడిపోతాం. లోకంలో పడిపోకుండా లోకాన్ని జయించాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ రోజున అనేక మంది విశ్వాసం లేకుండానే ఏమైపోతున్నారయ్యా అంటే లోకంలో పడిపోతున్నారు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఎందుకని భక్తి చేయాలి? నా భర్తను ఏమన్నా మార్చాడా? నా కుటుంబాన్ని ఏమన్నా మార్చాడా? నా బిడ్డల్ని ఏమన్నా మార్చాడా? ఎందుకని నేను ఇంత నిష్ఠగా బ్రతకాలని విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటారు, విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. విశ్వాసంలో పడినవాడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే లోకంలో పడిపోతాడు.
లోక ఆశలతో జీవిస్తూ ఉంటాడు, లోకంతోనే బ్రతుకుతుంటాడు, లోక స్నేహంతోనే నడిపించబడుతుంటాడు. వీళ్ళు ఎవరయ్యా అంటే విశ్వాసులు కాదు, విశ్వాసంలో పడిపోయినవారు. విశ్వాసంలో పడినవాడు ఏమవుతాడయ్యా అంటే లోకాన్ని జయించలేడండి, లోకాన్ని ఎదిరించలేడండి. లోకంలో కలుగుతున్న శ్రమలు, లోకంలో కలుగుతున్న ఇబ్బందులు, లోకంలో కలుగుతున్న అవమానాలు నువ్వేం చేయాలంటే ఎదిరించాలి. అది ఎదిరించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో పడినవాడు లోకాన్ని జయించలేడండి. బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల గురించి. వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులుగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? వారు లోకంలో పడిపోలేదు, వారు లోకాన్ని జయించారు. నువ్వు ఎక్కడ లోకాన్ని జయిస్తున్నావు? లోకాన్ని జయిస్తే విశ్వాసంలో నిలబడతావు కదా, లోకాన్ని జయిస్తే సంఘంలో నిలబడతావు కదా, లోకాన్ని జయిస్తే విశ్వాసంలో సన్నగిలిపోవుగా. లోకంలో పడిపోయారు అని అంటే ఒకటే గుర్తుపట్టాలి, వాళ్ళు ఎక్కడ సన్నగిలిపోయారు తెలుసా? విశ్వాసంలో పడిపోయి ఉన్నారు. వాళ్ళు విశ్వాసం లేదండి. విశ్వాసం కలిగిన వాడు ఏమండి, విశ్వాసం కలిగిన వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుకనే లోకాన్ని జయించగలుగుతాడు, లోకాన్ని ఎదిరించగలుగుతాడు. అయ్యా ఎందుకయ్యా తాగుతూ ఉంటావు, ఆ తాగుడు మానేయకూడదు అని అంటే ఆ పెద్ద భక్తుడు అంటాడు, మీ దేవుడికి అంత శక్తి ఉంటే ఆయన మానిపించకూడదు. ఆయనకేం శక్తి లేక కాదు ఏమండి, ఆయన మాన్పించలేక ఏం కాదు, మనసును మార్చగలిగిన వాడు, మహనీయుడైన దేవుడు ఆయన. అయితే నీలో విశ్వాసం రావాలి. నేను లోకాన్ని జయించాలి, నేను లోక ఆశలను జయించాలి. మనం జయించినంత కాలము అండి లోకంలోనే బ్రతుకుతూ ఉంటాం. నువ్వు దేవుడి మూలంగా పుట్టిన వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? లోకాన్ని జయించగలుగుతావు, లోక ఆశల్ని జయించగలుగుతావు, లోక ఆచారాలను జయించగలుగుతావు. లోకంలో ఎదురవుతున్న ప్రతి దానిని మనం జయించాలి అని అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు, లోక స్నేహాన్ని జయిస్తావు, లోకములో ఉన్న వాటిని జయిస్తావు, లోక మర్యాదలను జయిస్తావు, లోక ఆచారాలను జయిస్తావు, లోకంలో ఎదురవుతున్న ప్రతి దానిని జయించగలుగుతావు. ఎప్పుడో తెలుసా? నీలో విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం లేనంత కాలం నువ్వు లోకాన్ని జయించాలనుకుంటున్నా జయించలేమండి. లోకాన్ని జయించాలని అనుకుంటున్నాం కానీ జయించలేకపోతున్నాం, లోకాన్ని ఎదిరించాలనుకుంటున్నావు కానీ ఎదిరించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీలో విశ్వాసం లేదు. లోకాన్ని జయించేవాడు ఎవరయ్యా అంటే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడి హృదయంలో ఏముంటుందయ్యా అంటే విశ్వాసం ఉంటుంది. ఎక్కడైనా బైబిల్లో చూడండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు ప్రభు అద్భుతం చేయాలి అని అంటే ప్రభు వారితో చెప్పిన ఒకే ఒక మాట, నీవు నమ్ముచున్నావా, నీలో విశ్వాసం ఉందా? ఈ మాట మొదలుపెట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేశాడు యేసయ్య. ఎవరి దగ్గరికి వెళ్ళినా, అయ్యా నా బిడ్డను స్వస్థపరచంటే నీలో విశ్వాసం ఉందా, అయ్యా నన్ను బాగుపరచంటే నీలో విశ్వాసం ఉందా? ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక మాట యేసయ్య అడిగింది, నీలో విశ్వాసం ఉందా? అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పిన బహు చక్కటి మాట, మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుందండి? ఇక్కడ ఉన్న కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఏ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది. అది పడాలి అని అంటే నీలో ఏముండాలి? ఎంత విశ్వాసం ఉండాలి? 1/2 కేజీయా, 1/4 కిలోనా, 100 గ్రాములా, 1/4 కిలోనా, ఎంత? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలాంటి ప్రతి సమస్యను నా యేసయ్య పెగలించి దాన్ని సముద్రంలో పాడవేస్తాడు. కొండలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి, నీ ఆత్మీయ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుట నిలబడ్డాయి, అవి జయించలేకపోతున్నావు, అవి ఎదిరించలేకపోతున్నావు. ఎదిరించకపోగా దేవుడి మీద సనుక్కుంటున్నావు. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడు చెప్పనండి? లోకాన్ని జయిస్తాడు. దేని ద్వారా జయిస్తాడయ్యా అంటే విశ్వాసము ద్వారా. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో నిలబడగలుగుతున్నావా? విశ్వాసంలో జీవించగలుగుతున్నావా? విశ్వాసం అని పేరు పెట్టుకున్నావే కానీ పిశాచులాగా బతుకుతున్నావు. ఏం చెప్పాను నేను? అబ్బా, విశ్వాసాన్ని పేరు పెట్టుకున్నాం కానీ పిశాచులాగే బ్రతుకుతున్నావు. ఎందుకయ్యా అంటే మళ్ళీ విశ్వాసం లేదు. ఓ తల్లి వచ్చింది, అయ్యా నా భర్త మారాలి, అయ్యా గట్టిగా ప్రార్థన చేయి. ఓ చేద్దామమ్మా. పోయేటప్పుడు అమ్మగా పోట్ల, వాడు మాడిపోయా. ఏం చేయాలి? వెళ్ళి విశ్వాసం లేకపోతే
ఎక్కడంటే మారేది? విశ్వాసం కలిగి నడిపించబడాలి కదా, విశ్వాసం నీలో రావాలి. విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే లోకాన్ని జయిస్తాడు. ఆమేన్. లోకాన్ని జయించేది నీ విశ్వాసమే. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి అపజయాన్ని జయించగలిగేది నీ విశ్వాసమే. నీలో విశ్వాసం లేనంత కాలం దేన్ని జయించలేమండి, దేన్ని జయించలేం. అపజయమే మనం ఎదురవుతూ ఉంటుంది, అపజయమే మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో లోకాన్ని మనం జయించే వారిగా మారాలి. అది దేని ద్వారా కలుగుతుంది అంటే ఒకటి విశ్వాసం. ఎన్నో దినాలుగా భక్తి చేస్తున్నాం కానీ లోక ఆచారాలు చేస్తున్నాం. ఎన్నో దినాలుగా భక్తి చేస్తున్నాం కానీ లోకంతో కలిసిపోతున్నాం. ఎన్నో దినాలుగా భక్తి చేస్తున్నాం కానీ మాట్లాడనుకూడని ప్రతి మాటను మాట్లాడేస్తున్నాం. చేయకూడదు అనుకుంటున్నాం కానీ చేసేస్తున్నాం. ఏమండి, ఈ ఆచారాన్ని మనకు వద్దనుకుంటున్నాం కానీ చేసేస్తున్నాం. కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఒప్పుకోరండి, మా బంధువులు ఒప్పుకోరండి, లేకపోతే నా భర్త ఒప్పుకోడండి, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఏమండి, లోకాన్ని జయించాలి అని అంటే నీకు విశ్వాసం కలగాలి కదండి. విశ్వాసం కలిగితే నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. లోకం అంతా వేరైపోయి నువ్వు ఒక్కటే నిలబడినా నీతో పాటు ఎవరుంటారు తెలుసా? నిన్ను వెన్ను తట్టి నడిపించగలిగిన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభులు వారు. కొడదాం చప్పలిగేటిగా, దేవుడికి మహిమ కలుగునుగాక. లోకాన్ని జయిస్తే ఏమండి, లోకాన్ని నువ్వు జయించగలిగితే లోకంలో ఉన్న వారందరూ ఒక పక్కకి వెళ్తారు. లోకముని జయించిన నీవు ఒక పక్కకి వెళ్తావు. ఒక పరుగు పందెం పెట్టారనుకోండి, ఈ పరుగు పందెంలో ఓడిపోయిన వాళ్ళందరూ ఒక పక్కన నిలబడతారు, గెలిచిన వారందరూ ఎక్కడ ఉంటారు? ఒక పక్కన నిలబడతారు. అందరూ ఒకే గుంపులో నిలబడతారా? నిలబడరు. విజయాన్ని కలిగించిన వారి పక్కన ఎవరు ఉంటారయ్యా అంటే అండి విజయాన్ని నడిపించిన వారు ఉంటారు. మరి యేసయ్య నీతో పాటు ఉండాలంటే లోకాన్ని జయించు. అయ్యా, లోకాన్ని జయించాలంటే, ఆచారాలు జయించాలంటే మా వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే ఇంకొకటి ఒప్పుకోరు, ఇంకొకటి జరుగుతుంది. వద్దు. లోకాన్ని నువ్వు జయిస్తే నీవెంత యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటారు. ఆమేన్. మరి ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉంటే నీ చేతిలో ఏమి లేకపోవచ్చు, వట్టి చేతితో నువ్వు నిలబడి ఉండొచ్చు. అయ్యా, దీంతో ఏం జరుగుతుంది? విజయాన్ని చూడలేనే, నాకు అంత జ్ఞానం లేదు, నేను అంత చెయ్యలేను, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, తెచ్చిపెట్టలేను, ఏమీ చేయలేని, అపజయమే నా. వద్దు, ఈ మాటలన్నీ మూటగట్టి పాడి. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే విజయం నీ బానిసగా మార్చబడబోతుంది. ఆమేన్. విజయం నీ సొంతం అయిపోతుందండి. ఆ విజయం నీకు కలగాలి అని అంటే యేసయ్య ఈ రాత్రి నీ మీద కటాక్షం చూపబోతూ ఉన్నాడు. ఆమేన్. రెండో మాట చెప్తాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది అని ఈ నెలలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు కదా. వాగ్దానం చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన కటాక్షం కలగడం ద్వారా ఈ రాత్రి నిన్ను ఆయన దాటిపోడు. ఆమేన్. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుడైన అబ్రహాము అయిన నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు ప్రభువా. అబ్రహాం ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎవరైనా ఆకలి అని వస్తే వాళ్ళని పిలిచి మరీ భోజనం పెట్టేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. ఎవరైనా బాధలో ఉంటే వారిని గురించి ఏమండి ఇతను బాధగా ఎంచుకునేవాడు. అలాంటి వ్యక్తి ఆ చెట్టు కింద కూర్చొని ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగి వచ్చి నడిచి వెళుతూ ఉంటే ఏమండి అబ్రహాము వారిని ఆపుచ్చు ఉన్నాడు. ఆపి, ఓ ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల నన్ను దాటిపోవద్దయ్యా. మనిషిగా మనమైతే ఏం చేస్తాం? దాటి వెళ్ళిపోతాం. ఏదైనా బాధ చెప్తాము, కొంచెం కూర్చొని మాట్లాడదాం అంటే నాకేదో పని ఉందని తప్పించుకొని వెళ్ళిపోతాం. ఏమండి,
అప్పుడప్పుడు నేను కూడా మీ ఇంటికి విజిటింగ్కి వస్తుంటాను. విజిటింగ్కి వచ్చినప్పుడు మీరు కూడా పాపము మా పాస్టర్ టీ తాగిపోతే బాగున్ను, లేకపోతే ఇది తింటే బాగున్ను, అంత భోజనం చేస్తే బాగున్ను మీరు ఆశపడతారు. కానీ నేను టీ తాగనే. ఏమండి, మనకి టీ పడదే, పాలు కూడా పడదే, ఏం చేయను అంతేలే. పాస్టర్ వేస్తే టీ కూడా తాగడు, మా ఇంట్లో నీళ్ళు కూడా తాగడు. ఆయన ఏమన్నా తాగి తింటే మాకు కొంచెం ఆశీర్వాదం అని, అంతకు మించి ఏమీ లేదు. అదొక తృప్తి, అదొక సంతోషం. మా ఇంట్లో ఉన్నది ఇస్తే పాస్టర్ గారికి మేము దీవించబడతాం. యేసయ్య చెప్పాడు కదా, నీళ్ళు ఇస్తేనే వారికి పరలోక రాజ్యంలో నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను వారిని అన్నాడే. మరి మా పాస్టర్ ఊరికినే పంపిస్తే ఎట్లాగా అని చెప్పి పలుమార్లు ఆయనకి ఏదో ఒకటి దాంట్లో ఆయన ఏదో ఒకటి మాట చెప్పి దాటుకొని వెళ్ళిపో. మనిషిగా నేనైతే దాటుకొని వెళ్ళిపోతానండి. మన బంధువులు అయితే దాటుకొని వెళ్ళిపోతారు, మన అయిపోయిన వారైతే మనల్ని దాటుకొని వెళ్ళిపోతారు. కానీ కటాక్షం చూపించుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను దాటిపోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఆయన నిన్ను దాటిపోడండి. నువ్వు ఏది చెప్తావో అవన్నీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన దాటిపోడు. ఆయన నిన్ను కాళ్ళు దొన్నుకొని వెళ్ళిపోడు. మన ఊర్లోనూ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ఏదైనా ఎలక్షన్ జరిగేటప్పుడు, లేకపోతే ఏదైనా ప్రచారం జరిగేటప్పుడు వస్తుంటారు కొంతమంది నాయకులు. వచ్చినప్పుడు మనం ఏదైనా చెప్తే బాగానే వింటారు. కానీ అండి మరలా మనం వెళ్ళి అయ్యా ఇదిగో పలానా సమస్య, పలానా ఇబ్బంది అని చెప్తే మన మాట వినరు, దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రాజకీయ నాయకులు, పలుకుబడిన వారు, ధనం కలిగిన వారు, గొప్పవారు, ఐశ్వర్యం కలిగిన వారు, పలుకుబడిన కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, లోకంలో ఉన్న అనేక మంది మనుషులు నిన్ను దాటి వెళ్ళిపోవచ్చు. కానీ నీ మీద కటాక్షం ఉంచిన దేవుడు, నిన్ను కరుణిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ మీద జాలి చూపిస్తున్న దేవుడు ఈ రాత్రి నిన్ను దాటిపోడు ఆయన. మనుషులైతే దాటిపోతారండి, మనుషులైతే తప్పించుకొని వెళ్ళిపోతారు. మనుషులైతే ఈ సందులో ఎందుకులే, ఈ సందులో పోతే ఎప్పుడు నన్ను పిలిచి ఏదో ఒక మాటలు చెప్తుంది, ఆ సందులో నుంచి వెళ్దాంలే అని దాటుకొని వెళ్ళిపోతారు. యేసయ్య నిన్ను కన్నురిస్తుంది ఎందుకో తెలుసా? యేసయ్య నిన్ను కటాక్షిస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను దాటి వెళ్ళిపోకూడదని. ఆయన నిన్ను దాటి వెళ్ళిపోడండి, నిన్ను దాటి వెళ్ళిపోడు. మనుషులే దాటి వెళ్ళిపోతారు, మనుషులే తప్పించుకొని తిరుగుతారు. ఎందుకని? మనం కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతారండి, అంతే కదండి. మనం దాటి వెళ్ళిపోయే మనుషుల్లో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య నిన్ను కటాక్షించి ఆయన నిన్ను దాటి వెళ్ళిపోడండి. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీ సమస్య ఏంటో అడుగుతాడు, నీ సమస్య ఏంటో తెలుసుకుంటాడు, నీ అక్కరేంటో గుర్తెరుగుతాడు. అబ్రహాం అంటాడు, ప్రభా నన్ను దాటిపోవద్దయ్యా. అందుకే కదా మనం వింటూ ఉంటాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. ఆయన దాటిపోడండి నిన్ను. మనుషులే దాటిపోయేది, మనుషులే తప్పించుకొని తిరిగేది, మనుషులే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పిచ్చాడంట ఒక పెద్ద ఆయన. అప్పిచ్చిన తర్వాత ఎంతసేపు అప్పు అడుగుతుంటే ఏమండి అప్పులో వచ్చినప్పుడు అల్లా ఈయన బయటకు వచ్చేది లేదంట. ఒకరోజు వండుకొని తన కొడుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఉంటే అప్పులో ఆయన వచ్చాడు. కేక్ కేక్ ఎవరు అంకుల్? అప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు. రే రే ఆయన వచ్చాడు, నేను లేనని చెప్పురా, నేను లేనని చెప్పు. ఎవరు అంకుల్, ఎవరు కావాలి? మీ నాన్న లేడురా. మా నాన్న లేడని చెప్పమన్నాడు అంకుల్, మంచం కిందే ఉన్నాడు అంకుల్. మా నాన్న లేడని చెప్పమన్నాడు అంకుల్, కానీ ఇంట్లోనే టీవీ చూస్తున్నాడు అంకుల్. ఎందుకని? అప్పులోడు దాటుకొని వెళ్ళిపోతే ఏ అప్పుడు అడగడు, వాడికి వడ్డీ ఎవడు కడతాడు, వాడికి ఎవడు చీటీ చేస్తాడు, నేనేం పనికి పోలేదే. నువ్వు కొంతమంది అప్పులు చేసేటప్పుడు మాత్రం 10 బిడ్డ పుడతా నువ్వి, నేను ఎందుకు కట్టనా? అంత నమ్మకం లేదా నా మీద? ఎంత వడ్డీ? 3 రూపాయల ఎంత వడ్డీ అయినా కడతాను నేను, ఎంత వడ్డీ అయినా కడతా. నువ్వు అక్కంటది, అయ్యా మనకి ఎందుకయ్యా, నీకు దండం పెడతానయ్యా, తీసుకోబా. కట్టేది నేనైతే నీకే గొత్త లోపలికి పోలా. తీసుకునేటప్పుడు పెద్ద బిల్డపులతో తీసుకుంటాడు.
అక్క చెప్పిందా లేదా వద్దని వినాలా లేదా? ఫస్ట్ వారం తీసుకుంటా వస్తాడు. ఎంత? 500 తీసుకో అంటాడు ఫస్ట్ వారం కట్టేటప్పుడు. రెండో వారం, మూడో వారం, అమ్మాయి నువ్వు పోయి చెప్పు, రేపు వారం రమ్మని చెప్పు. నేను ఎందుకు చెప్తాను? నువ్వుగా తీసుకున్నా, ఆ రోజు వద్దన్నప్పుడు నువ్వేగా తీసుకున్నా, పోయి చెప్పు నువ్వు. ఇంక వీళ్ళిద్దరు బయట రారు. ఆ గేట్ కాడ ఆయన నిలబడుకొని ఉంటాడు. వస్తున్నారా? ఈ పిల్లకాయలు బయట తిరుగుతుంటారు. డాడీ, అమ్మ ఎవరో వచ్చిండారు బయట, అంకల్ బయట ఎవరో అంకల్ వచ్చిండాడు. దాటుకోవడానికి అప్పు తీసుకునేటప్పుడు మాత్రం బాగా తెలీదు, అప్పు మాత్రం తీసేసుకుంటారు, కట్టడానికి మాత్రం కట్టలేదు. కట్టనప్పుడు ఎందుకండి నేరం లేని పెత్తనాలు? తీసుకునేటప్పుడు మాత్రం పెద్ద బడాయిలు చూపిస్తా తీసుకుంటాం. అక్క చెప్పిన మాటేనో, తల్లి చెప్పిన మాటేనో, నేను కడతానుగా నీకెందుకు, నువ్వే కట్టేది, ఎక్స్ట్రాలు మాట్లాడుగాక. మరి మూడో వారం వచ్చినాక నువ్వు పోయి చెప్పు అమ్మాయి, నువ్వు పో. అప్పుడు ఈ అక్క పోతుంది. అయ్యా అన్న లేదన్నా, మా ఆయన ఈ వారం పనికి పోలేదా, తీసుకునేటప్పుడు తెలియదా అంటాడు ఆయన. ఈ భలే వచ్చి చెప్తుంది అక్క, లేదన్నా ఆయనకి ఒళ్ళు బాగలేదు అందుకనేసి పోలేదన్న, రేపు వారం 2 కడతాడులే అన్న. 500 అని కట్టలేని ఆయన ఇంత కడతాడు, 1000 రూపాయలు కడతాడు మళ్ళీ. అప్పుడు కూడా 500 కడతాడు మళ్ళీ. ఇది పెండింగ్ పోతానే ఉంటుంది. వాడు తిరగతానే ఉంటాడు, నువ్వు కడతానే ఉంటావు. మనుషులైతే ఇది చేస్తారు, దాటిపోవాలని ఆశపడతారు. నా యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను దాటిపోడు, నీ దగ్గర నిలబడతాడు, నీ సమస్య ఏంటో వింటాడు, నీకే కష్టం వచ్చిందో వింటాడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆయన నిన్ను దాటి వెళ్ళిపోడండి. దాటి వెళ్ళిపోడు. నువ్వు సరిగ్గా కడితే నీ దగ్గర ఉంటాడు, అంతేనండి. ఈ సీటీలు కట్టే వాళ్ళు చూడండి, అదే కదా నేను చెప్పేది ఇప్పుడు వరకు. కట్టేదాకా కట్టించుకుంటారా? కట్టరా రెండోసారి ఇస్తానేమో అంటాడు. కట్టించుకొని ఆ తర్వాత మన ఇంటి సైన్ కూడా చూడడు, నీతో వచ్చిన తంట ఎందుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు. మనుషులు ఇదేనండి, మనుషులు దాటిపోతారు, ఉండరు, నిలవరు, మన బాధ వినరు, మన కన్నీరు చూడరు. నా యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను కరుణించి నిన్ను దాటి వెళ్ళిపోని దేవుడు. ఆమేన్. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడండి. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అనేక మంది జనసమూహం పరుగులెత్తుకుంటూ నడిచిపోతూ ఉన్నారు. యేసు ప్రభుని చూడాలని, యేసు ప్రభుతో ఒక సెల్ఫీ తీసుకోవాలని, యేసు ప్రభుతో ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, లేకపోతే యేసు ప్రభు దగ్గర ఏమండి నిలబడి ఒక మాటైనా మాట్లాడాలని, లేకపోతే ఆయన ముఖాన్ని చూడాలని, ఆయన చెయ్యి మా మీద ఉంచుకోవాలని చాలామంది జనసమూహం ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. అంత గందరగోళంగా ఉంది, చిందరవందరగా ఉంది, శబ్దంతో కిక్కిరిసిపోతూ ఉంది. అంత జనసమూహం యేసు ప్రభు అక్కడ ఉంటే అందరూ తిరుగుతూ ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు. అసలు అంత వైభవం, అసలు ఏం జరుగుతుందిరా బాబు మనూరులో? ఇప్పుడేం పండగ సీజన్ కాదుగా, అసలు జాతరే కాదుగా, ఏంటి సంగతి అని అంటే ఏం లేదు, యేసు ప్రభు వచ్చాడు. అవునా? యేసు ప్రభు వచ్చాడా? అవునండి, యేసు ప్రభు వచ్చిన ద్వారా మేము ఆయన చూడడానికి వెళ్తున్నాం. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు అని అందరూ చెప్పుకుంటుంటే, సరే ఆ మహానుభావుని చూద్దాం, ఆ మహనీయుడైనది దేవుడు ఎవరో చూద్దాం అని పైన పక్కన పడి అందరూ జనసమూహం అందరూ వచ్చి ఆయన్ను చూస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో అబ్బో అందరి శిఖరాలంత వైభవం జరుగుతుంది అక్కడ. అయితే ఈ గుంపులో దారి పక్కన ఒకడు కూర్చొని ఉన్నాడు, గుడ్డోడు. మీరు వినాలి, దారి పక్కన ఒక గుడ్డోడు కూర్చొని ఉన్నాడు. వీడికి తెలియదుగా, వీడికి చూపు లేదుగా, ఎక్కడ కూర్చొని పెడితే అక్కడే, ఎక్కడ వేసిన గొంగల్లో అక్కడే అన్నట్లు అక్కడే కూర్చొని ఉన్నాడు. సరే వీడిని ఎవడైనా చూస్తున్నారంటే చూడట్లేదు, ఎందుకంటే వాడు గుడ్డోడు అక్కడ కూర్చొని ఉన్నారు. అందరూ వాడిని తొక్కుంటూ పోతున్నారు, కదిలిస్తున్నారు. ఆ శబ్దాలు ఏం అర్థం కావట్లేదు వీడికి. ఏమన్నా భూకంపం వచ్చిందా, ఏం జరుగుతుందా ఊర్లో, చెప్పండి రా బాబు, ఏమైంది, ఎందుకని పరుగులెడుతూ ఉన్నారు అని అంటే, ఏం లేదురా రే గుడ్డోడా, ఏ లేదు, మన ఊరికే యేసయ్య వచ్చాడు, మన ఊరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడా? ఆయన గురించి చాలామంది చెప్తుంటే నేను కూడా విన్నానే.
మరి అయ్యే బాబు 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 అయ్యా నీకు దండం పెడతానయ్యా, నాకు ఏదో నేను అంత అడుక్కొని అంత సమకూర్చి పెట్టుకొని 4 రూపాయలు దాచిపెట్టుకున్నానయ్యా, ఆ 4 రూపాయలు నీకు ఇస్తానయ్యా, ఆ యేసు దగ్గరికి నన్ను తీసుకుని పోరా. నిన్ను తీసుకొని పోయే లోపల యేసు ప్రభు వెళ్ళిపోతాడు. నీతో మాకేంటి పని అని చెప్పి చాలామంది అతన్ని ఎదిరించి అతన్ని ఎవరు కూడా యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళలేదండి. ఇప్పుడు వేదన అయిపోతుంది, బాధ చెందుతున్నాడు. ఎట్లాగైనా సరే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు నా సమస్య ఏంటో చెప్పాలి అని ఆశపడ్డాడండి. యేసు ప్రభు దాటి వెళ్ళిపోతుంటే పిలిచాడు. ఏం చేయాలి? యేసయ్యా అని పిలిచాడు. యేసయ్యా అని పిలుస్తాడు. యేసయ్యా అని పిలుస్తుంటే పక్కన ఆపరా, సౌటోడు నువ్వా, సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఉండవా, స్పీకర్ బాక్స్ ఏమన్నా మింగేసినవా, ఆపా, ఎందుకంటే అరుస్తున్నావు? యేసుప్రభు ఏమన్నా చోటాడా? యేసుప్రభు చోటాడు కదయ్యా. నా బాధ అలాంటిది, నా దుఃఖం అలాంటిది, నా సమస్య అలాంటిది. ఎంతోమంది అతన్ని ఆపాలని చూశారు. గుడ్డాడు ఆపరా, ఎందుకు అరస్తావు? గొంతుకు వచ్చిన మేకలాగా ఎందుకు అరుస్తున్నావు? కాదు బాబు, ఆ యేసయ్యని నేను చూడాలి, ఆ యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ యేసయ్య దగ్గర పొరా, మేమే ఆయన చూడక బతులాడుతా పైన ఆలోచించాడు. ఎట్లాగైనా సరే యేసయ్యని నిలిపేయాలనుకున్నాడండి. యేసయ్య నన్ను దాటి వెళ్ళిపోకూడదు అనుకొని బలానంతటిని సమకూర్చుకొని, శక్తిని అంతటిని సమకూర్చుకొని, తనకి ఎన్ని అవమానాలు కలిగాయో, తన జీవితంలో ఎంతమంది ఎన్ని మాట్లాడారో, ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది అవమానపరిచారో, ఎంతమంది నోరు కప్పివేసినా, నోరు కుట్టివేసినా, ఎంతమంది తనను తిడుతూ ఉన్నా, ఇప్పుడు తన బలానంతటిని సమకూర్చుకొని దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కటాక్షించని ఎప్పుడైతే పిలిచాడో అక్కడికక్కడే ఆగిపోయాడండి యేసయ్య. కొడదాం చెప్పలు గట్టిగా, కొట్టండి గట్టిగా, సచ్చోల్లా కొడుతున్నారు, కొట్టు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య వెంటనే అక్కడ ఆగిపోయాడండి. యేసయ్య ఇంక దాటి వెళ్ళిపోవట్లా. యేసయ్య ఎంత అడుగు ముందుకు వేయాలనుకుంటున్నా, ఎంత దాటి పోవాలనుకుంటున్నా, యేసయ్య పోవట్లేదండి. కారణం ఏంటో తెలుసా? అతని మాట యేసయ్యని ఆపివేసేసిందండి. యేసయ్యని ఆపేసింది, యేసయ్య దాటిపోలేదు. అంటాడు, నన్ను దాటిపోవద్దయ్యా. ఇప్పుడు పాడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాకి లోకంలో చోటే లేదయ్యా. అందరు చెప్దాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. ఆ మాట ఎప్పుడైతే పలికాడో యేసయ్య అక్కడే ఆగిపోయాడండి. ఎవరో నన్ను పిలిచారు, అతని దగ్గరికి వచ్చాడు. బాబు ఏం కావాలి నీకు? అయ్యా నన్ను కరుణించు, నన్ను కటాక్షించు, నీ దయ నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమకు నేను బానిస రావాలనుకుంటూ ఉన్నాను. ఎన్నో దినాలుగా ఈ బానిసత్వంలోనే బ్రతుకుచూ ఉన్నాను, చీకటిలోనే బ్రతుకుచూ ఉన్నాను, చీకటి అంధకారంలోనే జీవిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను దాటిపోవద్దు. వాస్తవానికి యేసయ్య దాటి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోకూడదండి, కానీ వాడిని కటాక్షించాడండి, వాడిని కనికరించాడండి, వాడి మీద దయ చూపించాడండి. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో. నాకు పెద్ద ఆశలేవి లేవయ్యా, నాకు ఒక బెంచ్ కారు కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, నీ దగ్గర ఉందో ఏముందో అది అయ్యా అని అడగలేదండి. ఇవేవి అడగలేదు. ఒకటి అడిగాడు, అయ్యా నేను గుడ్డివాడిని, నాకు చూపుని దయచి. చూపునిస్తే ఏం చేస్తావు? చూపునిస్తే ఏం చేస్తానయ్యా? ఏం చేస్తాను? మంచి సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాలు చూసుకుంటా కూర్చుంటా, మంచి సీరియల్ వస్తే ఆ సీరియల్ చూసుకుంటా కూర్చొని ఉంటా.
కళ్ళు వస్తే ఏం చేస్తావు? మంచి చీర ఏదో, పట్టు చీర ఏదో, సిల్క్ చీర ఏదో, కాటన్ చీర ఏదో అయ్యేదో చూసుకుంటా ఉంటానయ్యా. అందుకా వాడు ఏం చేశాడు చెప్పనా? ఆ గుడ్డివాడు ఏం చేశాడో తెలుసా? అతనికి ఎప్పుడైతే దేవుడు అతనికి చూపునిచ్చాడో దేవుని మహిమపరిచి యేసయ్యను వెంబడించెను. ఆమేన్. ఎప్పుడైతే అతన్ని కనికరించి దేవుడు కటాక్షించాడో అతనికి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత నాకు చూపు వచ్చింది కదా, ఇంకేమిలే నాకు, ఇంకా నా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, నా ఊరిని వారిని చూసుకోవాలి, నా బంధువులను చూసుకోవాలి, ఓ మంచి పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి, నా జీవితం ఇంకా తారుమారుగా అద్భుతంగా అనుకోలేదు. ఏం చేశాడు? యేసయ్యను వెంబడించాడు. యేసయ్యను వెంబడించాడు. యేసయ్య నిన్ను దాటిపోకూడదంటే నువ్వు యేసయ్యను వెంబడించేవాడిగా మారాలండి. యేసయ్యను వెంబడిస్తే ఆయన నిన్ను దాటిపోడు, నిన్ను విడిచిపెట్టడు. నీ మీద జాలి చూపిస్తాడు, నీ మీద కరుణ చూపిస్తాడు, నువ్వు చెప్పినదల్లా చేస్తాడు. వాడు ఏం చెప్పాడు? ప్రభువా నాకు చూపుని దయచేయ్యా, నేను గుడ్డివాడినయ్యా. మరి వాడి మాట, వాడు ఏదైతే చెప్పాడో అది దేవుడు చేశాడా లేదా చెప్పాలి మీరు. చేశాడా లేదా? ఇప్పుడు నాకు టైం లేదురా, నేను ఇప్పుడు చేయనురా, ఇప్పుడు మంచి సమయం కాదు, ఒక మంచి రోజు చూసుకొని రాబో అని చెప్పాడా యేసయ్యా? మంచి రోజు ఏదో చూసుకొని రాబో, శుక్రవారం ఉదయాన చీకటితో 4:36 వస్తే అప్పుడు చేస్తాను రా అన్నాడా యేసయ్యా? యేసయ్య వాడికితో ఏం మాట్లాడలేదండి. వాడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. కారణం ఏంటో తెలుసా? వాడిని కరుణించాడు, వాడిని కటాక్షించాడు, వాడి మీద జాలి చూపించాడు, దయ చూపించాడు. ఈ రాత్రి నువ్వు ఏది దేవుడికి చెప్తావో అది దేవుడు నీకు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రాత్రి అంతా అండి అందరిని పంపించేశాడండి. అందరిని పంపించేసి మన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తారు ఏకాకిగా మిగిలిపోయామంటారే, అట్లా ఏకాకిగా మిగిలిపోయాడు. అందరూ ఉన్నారు కానీ ఏకాకిగా మిగిలిపోయి ఒంటరిగా నివసిస్తూ, ఏమండి ఒంటరిగా బ్రతకాలి, ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలని చెప్పి ఆ రాత్రి దేవుడి దగ్గర కూర్చున్నాడండి. ఎప్పుడైతే దేవుడిని పిలిచాడో దేవుడు దిగొచ్చేసాడు. దిగొస్తే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని. ఈ రాత్రి అంతా అదే ఒకే పాట పాడుతున్నాడండి. ఉదయం అయ్యింది, తెల్లారి కాబోతుంది, తెల్లవారుజామున అయిపోతుంది, సూర్యోదయం కాబోతుంది. దేవుడు అంటారు రే నన్ను వదిలేరా, నేను పోవాలి, నన్ను వదిలో నేను పోవాలి. యాకోబు అంటాడు అయ్యా నన్ను దాటిపోతే ఎట్లా? నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదలను. వాస్తవానికి దేవుడు ఏమండి ఇదిలిచ్చుకొని వెళ్ళొచ్చా లేదా? ఎదిలించుకొని వదిలిపోవచ్చా లేదండి? వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలేదండి. దాటి వెళ్ళిపోవాలన్న ఆలోచన లేదు దేవుడికి. ఎందుకు అని అంటే యాకోబును కరుణించాడు, కటాక్షించాడు. మరి ఈ రాత్రి ఏ ఆశీర్వాదం కొరకైతే యేసయ్యను నువ్వు అడగగలుగుతావో నిన్ను ఆశీర్వదించేదాకా ఆయన నిన్ను దాటిపోడండి. ఆమేన్. నిన్ను దాటిపోడాయన. నువ్వు అడగాలే కానీ, నువ్వు పిలవాలే కానీ, నువ్వు పలకరించాలే కానీ నీ మీద కటాక్షించిన దేవుడు నిన్ను దాటిపోడండి. నీకేది కావాలో, నువ్వేది అడుగుతావో ఏమండి ఆయన అడంటాడు రే నేను పోవాలని అంటాడు, కానీ పోయేదానికి ఆయనకు మనసు రాదండి. పోయేదానికి ఆయనకు మనసు లేదు. యాకోబు వదిలయ్యా నేను పోవాలి, వదులు లేదయ్యా సమస్య లేదు, నన్ను ఆశీర్వదించు నేను పోతాను, నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను. దాటిపోలేకపోయాడే. దాటి వెళ్ళి పోలేకుండా ఆపివేసింది ఏంది? ప్రార్థన. ఆ కేక, ఆ గుడ్డివాడు ఏమంటే ఆ గుడ్డివాడి దగ్గర నుంచి యేసయ్యను పోనీయకుండా చేసిన ఆ కేకే ప్రార్థన. మరి మన జీవితంలో కూడా ఏమండి దేవుడు దాటిపోకుండా వెళ్ళకూడదు అని అంటే, దేవుడు దాటిపోకుండా మన జీవితంలో నిలబడి కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడండి. కనుక ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, ప్రభా నువ్వు నన్ను కరుణించావు కదా, కరుణించిన దేవుడు, కటాక్షించిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దాటిపోడు. ఆమె నిన్ను ఆశీర్వదించే వెళ్తాడు, ఇక్కడ నిన్ను దీవించే ఆయన వెళ్తాడు. నీకు సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించే నా దేవుడు ఇక్కడి నుంచి వెళ్తాడు. ఆమేన్.
మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం, త్వరగా తీయాలి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చదవమ్మా. యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండెను. చాలండి. దేవుడు కటాక్షిస్తే ఏం జరుగుతుంది అని అంటే విజయం కలుగుతుంది. రెండోదిగా ఆయన నిన్ను దాటిపోడు. మూడోదిగా చెరలో నుండి విడిపిస్తాడు. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఈ నెలలో కటాక్షిస్తున్నావు, ఎందుకని మమ్మల్ని కరుణిస్తున్నావు, జాలి చూపిస్తున్నావు, ప్రేమ చూపిస్తున్నావు అని అడిగితే దేవుడు అంటారు, ఎందుకో తెలుసా, నీవు చెరలో ఉన్నావు, నువ్వు చెరలో బంధించబడ్డావు, నువ్వు చెరలో నింపబడి ఉన్నావు, బంధకాల్లో బంధించబడి ఉన్నావు. ఈ 9 నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఈ 9 నెలలు ఏ బంధకాల్లో బంధించబడ్డావో, ఏ బంధకాలతో పీడించబడ్డావో, ఏ బంధకాలతో కృంగిపోయి ఉన్నావో, ఏ చెరలు నిన్ను కట్టివేసి ఉన్నాయో, ఏ చెరలో నువ్వు నిలబడి ఉన్నావో, ఆ చెరలో నుంచి విడిపించడానికి నా యేసయ్య నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. కొన్ని చెరలో బంధించబడి ఉన్నారండి. మనిషి చెరలో బంధించబడిపోయి ఉన్నాం. ఆ చెరలో నుంచి రావాలని ఆశపడుతున్నా, రాలేకపోతున్నాం. ఎన్నో చెరలో ఉన్నారు. పాపం అనే చెర, వ్యభిచారం అనే చెర, తాగుడనే చెర, గొడవలనే చెర, ఇలాగ ఎన్నో చెరల్లో బంధించబడి ఉన్నారు. ఈ చెరల్లో నుంచి రాలేక, ముందుకు అడుగు వేయలేక అందులోనే నిలబడిపోయి ఉన్నారు. అయితే నా యేసు ఏం చేయబోతున్నాడు తెలుసా, నిన్ను కటాక్షించి చెరలో నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ చెరలో నుంచి బయటికి రావాలి, ఆ చెరలోనే నిలబడాలని ఆశపడట్లేదు. చెరలో ఉన్నవాడు ఎలా ఉంటాడండి, ఒక బానిసగా బ్రతుకుతుంటాడండి. చెరలో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? చెప్పాలమ్మా. చెరలో ఉండేవాడు అంటే పోలీస్ స్టేషన్ అనుకుందాం. ఈ పోలీస్ స్టేషన్లో ఉండేవాడు సంతోషంగా, ఆనందంగా, ఏమండి, ఆహ్లాదకరంగా బ్రతుకుతాడా? ఎప్పుడు విడుదల పొందుతాం, ఎప్పుడు బయట వస్తాం రా స్వామి, ఈ బతుకెందుకురా అనుకుంటుంటాడు. చెరలో అనే అనేక బంధకాల్లో, అనేక చెరలో ఈ రోజున మానవుడు నడిపించబడుతున్నాడండి. వాడిని ప్రభు కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో ఏ చెరలో బంధించబడి ఉన్నామో అది మనకు తెలుసు. అందుకని ఈ 10వ నెలలో 9 నెలలు ప్రభు చూశాడు. ఆ చెరలో నుంచి విడిపించబడాలని, ఆ చెరలలో నుంచి నువ్వు బయటికి రావాలని, ఆ చెరలో నుంచి నువ్వు విముక్తి పొందాలి అని దేవుడు నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. రోమపత్రికలో రాయబడి ఉంటుంది, అనేక మంది పాపం అనే చెరలో ఉన్నారంట. ఎక్కడున్నారంట? పాపం అనే చెరలో ఉన్నారు. ఆ పాపం అనే చెరలో నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నా ఎవడో లాగుతూ ఉంటాడు. ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. వద్దు అని అనుకున్నా, చేయకూడదు అని అనుకున్నా, ఏమని గమ్మగా కూర్చుందా, ఊరకనే నిలబడతా అని అనుకున్నా, ఉండనీరే, అబ్బే ఉండనీరు. ఆ పాపం అనేది లాగుతూ ఉంటుంది, పాపం అనేది పిలుస్తూ ఉంటుంది, పలకరిస్తూ ఉంటుంది. ఇది ఒక చెర. ఈ చెరలో నుంచి మనం విడిపించబడాలి. ఆమేన్. ఆ చెరలో నుంచి విడిపించబడాలనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే లోకాసు వార్తలో రాయబడింది, చెరలోనున్న వారిని విడుదల కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అనేక చెరలో బంధించబడిపోయి ఉన్నారు. ఈ రోజున మానవుడు అనేక చెరలండి, 1 కాదు 2 కాదు, ఎన్నో చెరల్లో బంధించబడిపోయి ఉన్నారు. అప్పులనే చెర, అనారోగ్యం అనే చెరలో, ఏమండి, ఇబ్బందులు అనే చెరలు, గొడవలనే చెరలు, ఇలాగ ఎన్నో చెరల్లో, ఎన్నో చెరసాల్లో, ఎన్నో బంధకాల్లో బంధించబడి విడుదల లేక కనుమరుగైపోయిందేమో నీ జీవితంలో. యేసయ్య ఈ రాత్రి నిన్ను కటాక్షించి ఆ చెరలో నుంచి విడుదల కలగచేయునుగాక. ఆమేన్. ఆ చెరలో బంధించబడకుండా, ఆ చెరలోనికి నువ్వు వెళ్ళిపోకుండా యేసయ్య నిన్ను కటాక్షించి నువ్వు ఆయనతో చెప్పగలిగితే, ప్రభువా నేను సీరియల్ అనే కటాక్షం చెరలో ఉన్నానయ్యా, అందులో నుంచి విడిపించబడ్డానికి నన్ను కటాక్షించయ్యా, నువ్వు చెప్పు, ఆ చెరలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రభువా కొన్ని అప్పుల సమస్యలని చెరలో ఉన్నాను ప్రభువా అని నువ్వు యేసయ్యకి చెప్పు, నిన్ను విడిపిస్తాడు.
ప్రభు అనారోగ్యం అనే చెరలో బంధించబడి ఉన్నానయ్యా, ఈ చెర నుంచి విడిపించబడలేకపోతున్నానయ్యా, ఈ చెరలో నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభు. నేను అన్నానికన్నా భోజనానికన్నా ఎక్కువగా ట్యాబ్లెట్లే తింటున్నానయ్యా, టానిక్లే తాగుతున్నాను. కొంతమంది అన్నానికన్నా ఎక్కువ తినే ట్యాబ్లెట్లే. అన్నం అంత ముద్ద తింటే ట్యాబ్లెట్లు ఇన్ని తింటారు. ఏమండి, అన్నమేమో ఎంత, ట్యాబ్లెట్లు ఏమో ఎంత. చూడండి, ఎక్కువ ఏది, అన్నమా ట్యాబ్లెట్లా? అన్నమైనా మర్చిపోతాం కానీ ట్యాబ్లెట్లు మర్చిపోం. అన్నమైనా ఒక పూట మరిస్తాపనయ్యి, లేకపోతే ఆకలి వేయకుండానో ఈ పూట ఏం తింటాం అని అనుకుంటాం. కానీ ఏ రోజైనా ఈ పూట ఏం వేసుకుంటాలే మాత్రం అని అనుకున్నావా? అది అనుకుంటే అట్ట ఏమండి, అది అనుకుంటే కుదరుతుందమ్మా తల్లి? కుదరుతుందా? కుదరదు. అది వేసుకోవాల్సిందే. ఉదయం 8 అవగానే అది పడాలా, ఇంజక్షన్ పడాలా, ట్యాబ్లెట్ పడాలా, లేకపోతే నడువు నొప్పి, షుగర్ ఎక్కువైపోతుంది. అంతేనండి. ఇది ఒక చెర అండి, అనారోగ్యం అనే చెర. ఈ చెరలో నుంచి విడిపించడానికే నా యేసయ్య నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఏ చెరలో బంధించబడ్డావు నాకు తెలియదు, కానీ ఈ 9 నెలలు చెరతోనే ఏమండి, బంధకాలు, విడుదల లేక, విడుదల పొందలేక, విడుదల చూడలేక బాధపడుతున్నట్లయితే నా యేసయ్య నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏమండి, చెరపట్టు పోబోడకుండా మనం జాగ్రత్తగా ఉండాలండి. చెరలోనికి వెళ్ళిపోకుండా, బంధకాల్లోనికి వెళ్ళిపోకుండా. కొలసీ పత్రికలో రాయబడి ఉంటుంది, మీరు చెరసాల్లోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండండి. కొలసీ పత్రిక 2:8 ఉంటుంది అన్నమాట. ఏమండి, మీరు చెరలోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండండి. లోకమనే చెర వస్తుంది, పాపమనే చెర వస్తుంది. ఏమండి, దానిలోనికి వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ చెరలో పడిపోకూడదు, ఆ చెరలో బంధించబడకూడదు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. శాంసన్, ఏందయ్యా ఈ బతుకో, అంత బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఏంది ఇది? ఏం చేస్తామయ్యా, లోకం అలాంటిది, పాపం అలాంటిది. కాలుకు చూసుకున్నది కర్రకుండా పోతుందా? మరి ఇంత పాపం చేసిన వాడిని చెరకి నన్ను లాక్కోకుండా పోతా, జాగ్రత్తగా ఉండాలిగా. దేవుడు చెప్పాడుగా, పాపం దగ్గరికి వెళ్ళదురా బాబు, నీ బలం ఎక్కడుందో చెప్పదురా బాబు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే చెరపట్టబడతావు, బంధించబడతావు, ఇబ్బందులు కొలిమిలోనికి వెళ్తావు. చెప్పినా వినరండి, చెప్పినా వినరు. కొంతమంది నేనే చెప్పు, నువ్వు వినరు. నువ్వేంది నాకు చెప్పేది, నీ మాట ఏంది నేను వినేది? నా దేవుని ప్రియులారా, చెరలోనికి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలండి. యేసయ్య నిన్ను కటాక్షించింది ఎందుకో తెలుసా? చెరలో నుంచి నిన్ను విడిపించడానికి. ఆమేన్. చెరలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన నీ మీద కటాక్షించబోతున్నాడు. మోషే, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను. ఎందుకు చేస్తావయ్యా? ఎందుకు చేస్తావయ్యా? ఎందుకు చేస్తావు ప్రభు అని అంటే, ఈ రాత్రి ప్రభు అంటారు, నేను నిన్నేం చేశాను? కటాక్షిస్తున్నాను, నేను నిన్ను కరుణిస్తున్నాను, నేను నీ మీద జాలి చూపుతున్నాను. ఎవడండి మన మీద మన మాట వినేది? ఎంతల్లి మన మాట ఎవరు వింటారు చెప్పు? వింటారా? గోర్లు గిలుకోబాగు తల్లి, నువ్వేంది మాకు చెప్పేది? గోర్లేమేంది అంటావంటే ఇంక మనం ఏం చేస్తాం అక్క? మనం ఏం చేస్తాం తల్లి? అటు కూర్చోకూడదు నాన్న, బాగు పాస్టర్ నీ మాట మేమే వినేది, నువ్వు అట చెప్తే మేము నీ చర్చియే మానేస్తాం అట. ఏమని వెళ్ళిపో. మనుషులు వినరండి మన మాట. ఎంతలే వింటారా? వినరు. కానీ సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడే నీ మాట వినాలని ఆశపడుతున్నాడు. జ్యోతక్క, నువ్వు చెప్పు ఆయనకి, ఖచ్చితంగా నువ్వు చెప్తే ఆయన అది చేస్తాడు. ప్రభా, నా భర్త ఎక్కడో ఉన్నాడయ్యా, నా భర్తకు ఒక మంచి ఉద్యోగం ఈ ప్రభా, నా బిడ్డను కాపాడేసయ్యా, దూరం ప్రాంతంలో ఉన్నాడయ్యా, 600 కిలోమీటర్ల పైనే ఉందయ్యా, అక్కడ ఉన్నాడయ్యా, వాడిని కాపాడు ప్రభా. అక్క అన్న గురించి ప్రార్థన చేయి. నువ్వు చెప్పు యేసయ్యకి, ఖచ్చితంగా నా యేసయ్య కటాక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని నా యేసయ్య కటాక్షించబోతూ ఉన్నాడు. నీ బిడ్డలు నా యేసయ్య కటాక్షించబోతున్నాడు. నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్ని ప్రభు తొలగించి నా యేసయ్య నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. మన మందిరాన్ని ప్రభు కటాక్షించబోతూ ఉన్నాడు. మన సేవకులు ప్రభు కటాక్షించబోతూ ఉన్నాడు.
ఆత్మీయులందరి జీవితాల్లో నా యేసయ్య కటాక్షాన్ని కలగచేయునుగాక. కాబట్టి నువ్వు చెప్తే ఆయన చేస్తాడు, ఆయన నీ మీద కటాక్షాన్ని ఇస్తాడు. ఈ మాటలు ఈ నెలలో మన జీవితాల్లో ప్రభు నెరవేర్చి నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దామా ఈ సమయంలో?